తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది నిజామాబాద్ కార్పొరేషన్. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సమీపంలో నిజామాబాద్ కార్పొరేషన్కి సమీపంలో ఉన్నటువంటి శివారు గ్రామాలు దాదాపు 11 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసిండ్రు. అయితే విలీనం చేసేటప్పుడు చాలా గొప్పగా చెప్పింది, గ్రామాలు కార్పొరేషన్గా కలుస్తున్నాయి, పూర్తిగా అభివృద్ధి జరుగుతుందని చెప్పిండ్రు. కానీ అట్లాంటి దాఖలాలు మనకు ఎక్కడ కనిపిస్తలేవు. నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల్లో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా కూడా ఈ శివారు గ్రామాలు ఏదైతే కార్పొరేషన్ కలిసినటువంటి డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లలో అసలు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. అసలు శివారు కాలనీలు శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానంగా డ్రైనేజ్కు ఎందుకు నిర్లక్ష్యం చేయబడింది, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రధానంగా కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో తమను అనవసరంగా తమ గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసినటువంటి చర్చ చాలా గ్రామాల్లో వస్తుంది. విలీన గ్రామాల్లో ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. మనం ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్లో ఉన్నాం. ఇది గూపన్పల్లి గ్రామం, గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామం. దీన్ని గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కార్పొరేషన్లో విలీనం చేసింది. సో ఇట్లా దీంతో పాటు సమీపంలో ఉన్నటువంటి కాలూరు, ఖానాపూర్, ఇటువైపు బోర్గాంపి, ఈ గ్రామాలని అటు మాణిక్ బండార్, ఈ గ్రామాలన్నింటినీ బోర్గాంకి గ్రామాలతో పాటు ఇలా 9 గ్రామాలని దాదాపు కార్పొరేషన్లో విలీనం చేసిర్రు. ఆ గ్రామాల్లో పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతింది. ప్రధానంగా కార్పొరేషన్లో వచ్చేటువంటి నిధులన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలోని నగరం చుట్టూ ఖర్చు పెడుతున్నారు, కానీ విలీన గ్రామాల్లో ఖర్చు పెట్టట్లేటువంటి ఒక చర్చ నడుస్తుంది. దీంతో పాటు విలీన గ్రామాలకు రావాల్సినటువంటి ప్రత్యేక నిధులు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేకపోయినా దీంతో డెవలప్మెంట్ జరగలేదు. మనం చూడొచ్చు విజువల్స్ లో క్లియర్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడికక్కడ డ్రైనేజ్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ రోడ్ల పైన ఆ డ్రైనేజ్ మురికి నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా 3వ డివిజన్ పరిధిలోని గంగాస్థాన్ కాలనీలో అయితే ఇది చాలా సంపన్నులు ఉండేటువంటి కాలనీ, వీఐపీలు ఉండేటువంటి కాలనీగా గుర్తింపు ఉంది. పేరుకు గంగాస్థాన్ అనేటువంటిది వీఐపీ కాలనీగా ఉన్నా కూడా ఇక్కడ మెరుగైనటువంటి వసతులు కల్పించడంలో మాత్రం విమర్శలు వస్తున్నాయి. వర్షాలు పడ్డప్పుడు చెరువులను తలపిస్తాయి. సో ఈ డ్రైనేజ్ చుట్టుపక్కల ఈ వాటర్ మురికి నీరు ఉన్నటువంటి చుట్టుపక్కల సమీప ఇళ్ల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదుల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అప్పటికప్పుడు వస్తారు. తాత్కాలికంగా ఎక్కడో ఒక చోట రోడ్ కట్ చేయడమో లేకపోతే సమీపంలో ఉన్నటువంటి ఓపెన్ ప్రాంతాల్లో నాలాలు తీయడం చేస్తారు. తద్వారా నీటిని అప్పటికప్పుడు తాత్కాలికంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఒక సొల్యూషన్ చూపించేటువంటి పరిస్థితిలో కార్పొరేషన్ సిబ్బంది లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాలనీ కొత్తగా నిర్మించినటువంటి ఇల్లు కూడా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కాగానే ఎక్కడికక్కడ మనకు బీటలు వారుతున్నటువంటి దృశ్యాలు చాలా ఇళ్లలో కనిపిస్తున్నాయి. మాట్లాడదాం కాలనీ వాళ్ళందరూ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కాలనీ దాదాపు 25 సంవత్సరాలు దాటింది, ఇంకా పూర్తి స్థాయి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఎప్పుడు అడగలేదా? అడిగినాం, మసాలు అడిగినాము. ఎక్కడ చూసినా ఎక్కడ రోడ్ల మీద నీళ్లు వారుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి మురుగు వాసన, మొత్తం మలేరియా, దోమలు, అంత పెద్ద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క జాలని కాదు, మొత్తం కాలనీ అంతా మొత్తం వెంచనంత అదే పరిస్థితి ఉన్నది. దాని మీద దృష్టి పెట్టి కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి కాలనీ అభివృద్ధి చెందింది. దాదాపు 10-11 అపార్ట్మెంట్లలో దాదాపు ఒక 500 ఫ్లాట్లు ఉంటాయండి. ఇండివిజువల్ హౌసెస్ కూడా దాదాపు ఒక 400 నుంచి 500 ఇండ్లు ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్. మాకు ఏంది అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నుంచి అయితే ఏ వర్క్ జరగడం లేదు. మొన్న జస్ట్ ఏదో తూతూ మంత్రంగా రోడ్లు అయితే పోశారు, మెయిన్ రోడ్లు బాగానే పోశారు, కానీ ఇంటర్నల్ రోడ్లు వచ్చేసేసి కరెక్ట్గా ఏం పోయలేరు. ఇక డ్రైనేజ్ వ్యవస్థను అయితే ఒక ఓపెన్ డ్రైనేజ్ అయితే కట్టారు. మా దగ్గర మెయిన్ రోడ్కు ఒక ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చారు. ఏదైతే ఇంటర్నల్ రోడ్లు ఉంటాయో ఆ డ్రైనేజ్లు అయితే టోటల్లీ బ్లాక్ అయిపోయినాయి. మీరు చూస్తే మొత్తం ఇప్పుడు ఏమైపోతుందంటే బ్లాక్ అయిపోయి ఆ మోర్ నీళ్ళు వచ్చేసేసి ప్లక్క ఓపెన్ ప్లాట్ ఏదైతే ఖాళీ ఉంటుందో అలా నిండిపోయి దోమలు అది ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్లే స్కూల్ ఉందండి, వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు. ఇక్కడనే డ్రైనేజ్ ఇంకా మీరు ఒక్క దగ్గర చూసారు. కాలనీ మొత్తం తిరిగితే మాత్రం ఎక్కడ పోయినా కానీ రెండు ఇంటర్నల్ రోడ్లో ఒక కంపల్సరీ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తారు. అధికారులు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తామండి, పై అధికారులకు ఇస్తున్నామండి అది అని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ వర్క్ జరిగింది లేదు, ఏం లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి మేము కాలనీ వాసులతోటి కలిసి ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. ఎందుకంటే ఈ దోమలు, ఈ వాటర్ స్టోరేజ్ నిలవడం వల్ల, దాంట్లో డ్రైనేజ్ నిలవడం, వర్షం నీళ్లు ప్లస్ డ్రైనేజ్ నీళ్ళు 2 కలవడం వల్ల ఈ వర్షాకాలంలో పిల్లలకు అనారోగ్యము, డయేరియా, తర్వాత అనేకమైన రోగాలు వస్తున్నాయి. నేను స్వయంగా వెళ్ళి గతంలో మున్సిపల్ ఆఫీస్లో 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చి వచ్చాను, అయినా కూడా సరైన స్పందన లేదు. ఈ పార్క్ ఉంది కదండి,
ఆ పార్కు కట్టారు. ఆ పార్క్లో ఉన్న వాటర్ ఆడ స్టోరేజ్, దాని వాటర్ ఎటు పోవాలో తెలియదు. అందులో పార్క్లో వచ్చిన వాటర్ అన్ని మళ్ళీ ఇక్కడ వచ్చి కలుస్తాయి. దాని ద్వారా ఏంటంటే మళ్ళీ ఇక్కడంతా స్టోరేజ్ అయిపోతుంది, మళ్ళీ రోగాలు రావడం అది జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ బ్లాక్ అయిపోయినాయి. కనీసం అవన్నీ ఓపెన్ చేసి దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడతలేదు. ఇక్కడెక్కడ బ్లాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది వాటర్. దానివల్ల ఈ అంత ప్రాబ్లమ్ బాగా ఫేస్ చేయాల్సి వస్తున్నది. దోమలు, మురికి వాసన, ఎండాకాలం అయితే చండాలమైన వాసన వస్తుంది. ఇక్కడ అసలు నిలబడలేము. ఈ టెంపరేచర్ ప్లస్ ఆ వాసనకు ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ. ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ కమిటీ ఉంది, వారితో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి? అంటే డ్రైనేజీకి సంబంధించి చాలా సమస్య ఉందని చెప్పి. డ్రైనేజ్ మొత్తం టోటల్ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు కూడా మేము కమిటీ నుంచి గంగస్థాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నుంచి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి నోటీసులో పెట్టాము. ఆయన చేస్తాను ఇంతవరకు చేయించలేరు. ఇప్పుడు మళ్ళీ వెళ్తాము, చేయిస్తామన్నారు. మరి ఈ వర్షాకాలం చాలా విస్తవిస్తంగా ఉంటుంది. చాలా ఈ తొందరగా ఈ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళకి ఇంకోసారి మేము కలిసి మనం మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నాము. ఈ యొక్క కాలనీ గంగాస్థాన్ ఫేజ్ 2 నిజామాబాద్లోనే ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థతో ప్రారంభించిన కాలనీ కాబట్టి ఈ వెంచర్లో అందరూ కూడా ఏంటంటే ఫస్ట్ టైం నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉందని చెప్పి చాలామంది ఇక్కడ ప్లాట్లు తీసుకోవడానికి కారణం. అలాగే అందరూ కూడా ఇల్లు నిర్మించుకున్నారు. సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్లో మనమైతే పైపులు వాడిరు, అవి చాలా చిన్నగా ఉన్నాయి. మరి ఇంకోటి ఏంటంటే బ్లాక్ శాండ్ కావడం వల్ల డ్రైనేజ్ చాలా ఎక్కడ పైపులన్నీ కూడా కూరుకుపోయాయి. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు దానికి డైరెక్ట్ అయిపోయినాక మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక దానికి ఓన్లీ లింక్ కలిపేయడం వల్ల వాళ్ళకి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏమని, అరే ఇక్కడ మొత్తం ఇది జామ్ అయిపోయింది కదా అని చెప్పేసి మాన్యువల్ మొత్తం లీక్ బయటకు ఓపెన్ ప్లాట్లో పోవడం వల్ల మా దృష్టికి వెల్ఫేర్ కమిటీ దృష్టికి వాళ్ళు తీసుకొస్తారు సమస్య. పైపులు చిన్నగా ఉండడం వల్ల అందులో ఒక క్యారీ బ్యాగ్ కానీ ఒక ప్లాస్టిక్ వాటర్ గ్లాస్ కానీ పడడం వల్ల సేమ్ మళ్ళీ 2 monthsలో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారు కొద్దిగా పాజిటివ్గా స్పందించి ఈ మధ్యలో 2-3 రోడ్లు వేయడం జరిగింది. ఇంకోటి మాకు అమృత్ స్కీమ్ కింద మాకు వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ గారిని కోరుతున్నాము. మెయిన్గా గంగాస్థాన్లో ముందు రోడ్లు ప్రాబ్లం ఉండేదండి. ఇప్పుడు కొద్దిగా ఏంటంటే రోడ్లు వేయడం వల్ల హైట్ బాగా ఎక్కువైపోయింది. దానివల్ల మరింత వాటర్ నిలవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. అంతకుముందు రెగ్యులర్గా ఉంటుండే. డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటంటే అసలు మాస్టర్వల్గా 2001లో స్టార్ట్ అయిన వెంచర్కి అప్పటి నుండి ఇప్పటి వరకు మాన్యువల్స్ కొన్ని క్యాపులు ఉన్నాయి, కొన్ని క్యాపులు లేకుండా ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ నుంచి కమిషనర్ కానీ ఎవరు కానీ ఇప్పటివరకు ఎవరు వచ్చి దాన్ని పర్టికులర్గా దీని మీద దృష్టి పెట్టాలి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అని మున్సిపల్ కమిషనర్కి చాలాసార్లు ఇచ్చాము. మా ఏరియా నుంచి పోయే రెవెన్యూ అయితే ఇక్కడ నుంచి పోదు. ప్రతిసారి బకాయిలు ఉంటే మొత్తం ఇంటింటికి తిరిగి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. అలానే కమిషనర్ కూడా వచ్చి ఒక ఏరియా తిరిగి ఏం ప్రాబ్లం అని చెప్పి ఒక్కసారి కూడా రాలేదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం ఇప్పటివరకు. గత 10 ఏళ్ల కాలంలో, గత బీఆర్ఎస్ హయాంలో అయితే ఈ శివారు గ్రామాల్లో ఎట్లాంటి అభివృద్ధి జరగలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. 1 రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడంతోనే తమ కాలనీలు, తమ గ్రామాలు వెనుకబడ్డాయని చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మేరకు బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో కొంత రోడ్ల నిర్మాణం అయితే జరిగిందనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. సో డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించాలన్నటువంటి డిమాండ్ అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో విలీన గ్రామాలుగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.